కట్నం వేధింపులో గృహహింస ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రాణం తీశాయి. పెళ్లైన 3 నెలలకే ఆ యువతికి నిండు నూరేళ్లు నిండాయి. విశాఖకు చెందిన హరికీర్తనకి అదే ప్రాంతానికి చెందిన భానుతేజతో ఈ ఏడాది మార్చి 23న వివాహమైంది. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. హైదరాబాద్లో సనత్ నగర్ ఎస్ఆర్టీ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. నిన్న మధ్యాహ్నం సమయంలో స్థానికులు హరికీర్తన ఫ్యాన్కి ఉరివేసుకుని వేలాడుతూ కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కట్నం వేధింపులే తన బిడ్డ ప్రాణం తీశాయని హరికీర్తన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తె మృతి వెనుక అల్లుడిపైనే అనుమానం అంటూ కీర్తన తండ్రి సనత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి సమయంలో 10 లక్షలు కట్నం, 15 తులాలు బంగారం ఇచ్చారు. పెళ్లైన తర్వాత రోజు నుంచే హరికీర్తనని వేధించారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కట్నం తక్కువని, పద్ధతులు నచ్చడం లేదని పదే పదే మానసిక వేదనకి గురి చేశారని ఆరోపిస్తున్నారు. ఒక సమయంలో భర్త ఏకంగా చేయి చేసుకున్నాడని కూడా చెబుతున్నారు. ఇచ్చి చేసాము, 15 తులాలు బంగారం పెట్టాము, కావాల్సిన ఫర్నిచర్ అన్నీ పెట్టి చేసాము. మే నుంచి వాళ్ళు వేరేగా ఉండడం స్టార్ట్ చేశారండి. కానీ పెళ్ళి అయిన మరుసటి నుంచే వెంటనే వాళ్ళ అత్తగారు ఏంటంటే, మీకు మా పద్ధతులు నచ్చలేదు, మీ మర్యాదలు నచ్చలేదు, మీరు ఏసీ కళ్యాణ మండపం బుక్ చేయలేదు, మీరు చేసింది గ్రాండ్గా లేదు, మాకు చాలా తక్కువ, మీరు ఇచ్చిన కట్నమే చాలా తక్కువ, వాళ్ళు అడిగిందే ఇచ్చాము అయినా సరే మీరు ఇచ్చింది చాలా తక్కువ కట్నము, ఇలాగ వేధించడం స్టార్ట్ చేసింది. ఇటు మా అమ్మని అటు మా చెల్లిని ఇద్దరికి ఫోనుల్లో చాలా టార్చర్ పెట్టింది. అదే కాకుండా ఆ అబ్బాయి కూడా మధ్యలో ఏమైందంటే, ఆ అబ్బాయి వాళ్ళ చిన్నాన్నగారికి హార్ట్ ఆపరేషన్ జరిగిందనమాట. దానికి వాళ్ళు హైదరాబాద్ వచ్చారు ఆపరేషన్కి. అక్కడికి వచ్చినప్పటి నుంచి ఇంకా వాళ్ళ అత్తయ్య టార్చర్ మరీ ఎక్కువైపోవడం, మెంటల్గా టార్చర్ చేయడం. ఇంకా అక్కడి నుంచి ఈ అబ్బాయి కూడా దానికి కొంచెం మ్యానిపులేట్ అవ్వడం, చిన్నగా గొడవలు స్టార్ట్ చేయడం. ఒకసారి గొడవల్లో ఆ అబ్బాయి కొడితే ఈ షోల్డర్ డిస్లోకేట్ అయ్యింది. ఉదయం 11 గంటలకు నాకు ఫోన్ వచ్చిందండి. నేను సిటీ వెళ్తున్నప్పుడు నా ఫోన్ రింగ్, అంటే ఓన్లీ మిస్డ్ కాలే, ఫోన్ రాలే. మిస్డ్ కాల్ వస్తే నేను మళ్ళీ వెంటనే అబ్బాయికి ఫోన్ చేసిన వెంటనే అబ్బాయి మీ అమ్మాయి చచ్చిపోయింది, ఊరేసుకుని చనిపోయింది అని, ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి వెంటనే కట్ చేసాడు. వెంటనే మేము అలా అనగానే బయలుదేరి వెళ్ళాలని చెప్పి ఎయిర్పోర్ట్కి వెంటనే రిటర్న్ వచ్చాము. ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ టికెట్ తీసుకుని టైం ఉండడంతో మళ్ళీ ఒకసారి ఫోన్ చేసింది. బాబు ఏమైనా బ్రీతింగ్ ఉందా, పల్స్ ఏమైనా కొట్టుకుంటుందా అని అడుగుతూ, రాత్రి ఏమైనా గొడవ పడ్డారా ఏంటి అని అడిగితే, నీ పిల్లల్ని అలా పెంచావు నువ్వు అని ఒక రెక్లెస్గా సమాధానం చెప్పేసి ఫోన్ పెట్టేశాడండి. మళ్ళీ మండే ఇంకా నైట్ మాట్లాడిందమ్మా. మండే ప్రతిరోజు నాతో 6 గంటలకు మాట్లాడుతుంది. చూజుడేనే 6 గంటలకు నాతో మాట్లాడలేదమ్మా. ప్రతిరోజు ఫస్ట్ కాల్ తన దగ్గర నుంచి వస్తాను. తన డ్యూటీకి వెళ్తూ అమ్మా ఎలాగున్నావమ్మా అనేసి ఫోన్ చేస్తారు. నా కూతురు ఆ రోజు ఫోన్ చేయలేదు. నేను 9-8:30 తర్వాత టిఫిన్ బ్రేక్ వచ్చైనా చేస్తుందేమని చూస్తే చేయలేదు. చెయ్యకపోతే ఈ పిల్లడికి ఫోన్ చేశానమ్మా, ఎక్కడున్నా అంటే ఇంట్లోనే ఉన్నాడు, ఇంకా తడబడుతున్నాడు మాట. హరికీర్తన ఫోన్ ఎత్తట్లేదు ఏంటంటే లేట్కి వెళ్ళింది డ్యూటీకి అని చెప్పాడు. అయ్యో, ఆ తర్వాత మళ్ళీ 11:15 నా పెద్ద కూతురికి ఫోన్ చేసి, అమ్మ చెల్లి గురించి ఎందుకో నాకు భయం వేస్తుందమ్మా అంటే, నేను 9:30 ఫోన్ చేశానమ్మా, కట్ చేసింది అన్నది. మీటింగ్లో కానీ ఉందేమో అనుకున్నాము. 11:25కి మాకు చచ్చిపోయిందని ఫోన్ చేశారమ్మా. సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, వరకట్న వేధింపులపై పోలీసు దర్యాప్తు ఎంతవరకు సాగుతోంది? పరితోష్, విశాఖ నగరానికి చెందిన వివాహిత హరికీర్తన వరకట్న వేధింపులతో మృతి చెందిన ఘటనలో ఆ మృతదేహం ఈ రోజు స్టీల్ సిటీలోని సొంత ఇంటికి తీసుకొచ్చారు. తల్లిదండ్రులు చాలా స్పష్టమైన ఆరోపణ, ఖచ్చితంగా వరకట్న వేధింపులతోనే తమ కుమార్తె చనిపోయింది. పెళ్లైన 3 నెలలకే అత్తింటి వారు వరకట్నం కోసం వేధించి ఆమె మరణానికి కారణమయ్యారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే
ఎక్కువ మంది అంటే స్థానికంగా ఉండే వాళ్ళతో పాటు మహిళా సంఘాలన్నీ కూడా ఆ ప్రదేశానికి చేరుకుంటున్నాయి. 3 నెలల క్రితం విశాఖ గాజువాక్కి చెందిన భానుతేజతో హరికీర్తన వివాహం అయింది. వీళ్ళు హైదరాబాద్ సనత్ నగర్ లో నివాసం ఉంటున్నారు. 2 రోజుల క్రితం భర్త ఆఫీస్కి వెళ్ళిన హరికీర్తనను భర్త ఫోన్ చేసి తిరిగి ఇంటికి రమ్మని పిలవటం, ఆమె ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే ఎవరైతే విశాఖపట్నంలో ఉన్న మామగారికి ఫోన్ చేసి హరికీర్తన ఆత్మహత్యకు పాల్పడింది, ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని ఒక సమాచారం ఇచ్చారు. అయితే తల్లిదండ్రులు కానీ లేకపోతే ఇతరులు అక్కడి సంఘటనా స్థలానికి వెళ్లే లోపులోనే ఆ బాడీని తీసేయటం, ఇతర అనుమానాలు కూడా తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. పెళ్లైన 3వ రోజు నుంచి అత్తగారు ఖచ్చితంగా అదనపు కట్నం తేవాలని డిమాండ్ చేయటం, ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ మీద కూడా తమకు అనుమానాలు ఉన్నాయని హరికీర్తన తల్లిదండ్రులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించినంత వరకు ఇప్పటికే సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్టుగా బాధితులు చెప్తున్నారు. కానీ మహిళా సంఘాలు చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాయి. హరికీర్తన మామగారు జీఎన్సీలో ఉన్నతమైన ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఆయన వరకట్నం కోసం కోడలను హింసించడం, ఆమెను ఆత్మహత్యకు పురుగొల్పడం లాంటి కారణాల మీద వీళ్ళు కఠినంగా శిక్షించాలని మాత్రం మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. కట్నం వేధింపులు, గృహహింస, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రాణం తీశాయి. పెళ్లైన 3 నెలలకే ఆ యువతికి నిండు 100 ఏళ్లు నిండాయి. విశాఖకు చెందిన హరికీర్తనకి అదే ప్రాంతానికి చెందిన భానుతేజతో ఈ సంవత్సరం మార్చి 23న వివాహమైంది. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. హైదరాబాద్లో సనత్ నగర్ ఎస్ఆర్టీ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. నిన్న మధ్యాహ్నం సమయంలో స్థానికులు హరికీర్తన ఫ్యాన్కి ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించడంతో పోలీసులకు వెంటనే ఆ సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కట్నం వేధింపులే తన బిడ్డ ప్రాణం తీశాయని హరికీర్తన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తె మృతి వెనుక అల్లుడిపై అనుమానం అని కీర్తన తండ్రి సనత్ నగర్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. పెళ్లి సమయంలో 10 లక్షలు కట్నం, 15 తులాల బంగారం ఇచ్చారు. పెళ్లైన తరువాత రోజు నుంచే హరికీర్తనని వేధించారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కట్నం తక్కువైందని, పద్ధతులు నచ్చలేదని, పదే పదే మానసిక వేదనకి గురి చేశారని ఆరోపిస్తున్నారు. ఓ సమయంలో భర్త చేసుకున్నాడని కూడా చెబుతున్నారు హరికీర్తన కుటుంబ సభ్యులు.